హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనత్ జయసూర్య. ఒక డైలాగ్. ఓ పదవేనా అర్హతను నిర్ణయించున్నది, అయిన మా కొడంగల్ సామ్రాజ్యమునకు మా ఎన్నను ఇప్పుడే ముఖ్యమంత్రిని గావించదా. సోదరా తిరుపతి రెడ్డి అన్న, కొడంగల్ల నీకు నచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగు. మంత్రులారా, నా మంతులారా, కాంట్రాక్టులన్నీ మా ఎన్నకే ఇయ్యుము. పరిజనులారా, కొడంగల్ల మా ఎననే మీకు ఎమ్మెల్యే. పోలీసులారా, గ్రీన్ కార్పెట్ వేసి పదవి లేని మా అన్నకు ప్రోటోకాల్తో బందోబస్తు ఇచ్చి సెల్యూట్ కొట్టుము. చదువుకునే పొరగాన్లారా, స్కూల్ డ్రమ్స్తో పదవి లేని సీఎం అయిన మా అన్నకు మంగళతూర్యారవములు సుస్వరముగా మోగనిమ్ము. గుర్తింపు లేని బహుజన ఎమ్మెల్యేలారా, పదవి లేకునను ప్రభుత్వ కైవారములందు మా అన్న గౌరవజనం కనులార గాంచి కుల్లి కుల్లి ఏడుము. నాకు ఓట్లు వేసి గెలిపించిన జనసమూహ మధ్యమున నేను పండబెట్టి తొక్కి పేగులు తీస్తానన్న ప్రధాన మీడియా సమక్షమున సర్వదా శతదా సహస్రద ఈ రాష్ట్రానికి అనఫిషియల్ ఉప ముఖ్యమంత్రి పదవిని మా అన్నకు శాశ్వతముగా కట్టబెట్టిదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏంటంటే, ఏ పదవి లేకపోయినప్పటికీ కూడా పోలీసులు ప్రోటోకాల్ ఇవ్వడం, ఎమ్మెల్యేలు మంత్రులు ఎదుర్కోవడం, గ్రీన్ కార్పెట్ వేసి చిన్న పిల్లల చేత డ్రమ్స్ ప్లే చేపిస్తూ ఆయనకు ఆహ్వానం పలకడం, ఈ కైవారాలన్నీ ఒక ఎట్లాంటి పదవి లేనటువంటి ఒక ప్రభుత్వ అఫీషియల్ కానటువంటి వ్యక్తికి చేయడం అనేది చాలా విమర్శలు ఎదుర్కొంటా ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని గురించి మీరు ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎంత మీ సోదరుడైనంత మాత్రాన ఈ విధంగా ఎట్లాంటి పదవి లేనటువంటి వ్యక్తికి అటు ప్రభుత్వము, పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా ఈ విధంగా కంచిగరుడ సేవలు చేయడము, కైవారాలు అందించడం అనేది మరి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్వానించదగ్గ విషయం కాదు అని చెప్పి మేధావి వర్గం నుంచి ఒక విమర్శ అయితే వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా మాట్లాడుతున్నారు, కాబట్టి ప్రజలు కూడా అంటున్నారు, కాబట్టి ఆయనకు ఒక డిజిగ్నేషను, ఒక నామినేటెడ్ పదవో ఇంకేదన్నా ఇచ్చి మీరు అట్లనన్నా చేయరు. మీరు అన్నారు కుటుంబ పాలన అని చెప్పి ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ను చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాబట్టి మరి వాళ్ళన్న కుటుంబంలో పూట పదవులు ఇచ్చి అఫీషియల్గానన్నా మరి వాళ్ళు కైవారాలు అందిరు. ఇక్కడ మీకు ఎటువంటి పదవి లేకుండా హైడ్రా గురించి ప్రకటన చేయడానికి ఆయన ఎవరు? అదేదో కంపెనీ, ఫార్మా కంపెనీ తీసుకొచ్చి అక్కడ ప్రజలను అభివృద్ధి చేయడానికి ఆయన ఎవరు? ప్రజల అభివృద్ధి కోసం మీడియా పాయింట్ దగ్గరికి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఆయనకి ఏం అథారిటీ ఉన్నది అని చెప్పి ప్రజలు, ఇంకొంతమంది మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబ పాలన అని విమర్శలు చేసి ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి మీ సొంత వ్యక్తికి ఇట్లాంటి అనఫీషియల్ అధికారాలు ఇవ్వడం అనేది చాలా విమర్శలకు దారితీస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. సో ఇక నెక్స్ట్ విషయంలోకి వెళితే, రైట్, ఇది అప్పుడెప్పుడో వర్షాలు బాగా పడ్డప్పుడు మరి ఆ వర్షాల సందర్భం లోపల కేసీఆర్ కనబడతలేడు అని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేసిర్రు. కానీ ఈ పోస్టర్ ఎప్పటికైనా పనికొస్తుంది కింద మ్యాటర్ తీసేస్తే, కనబడటలేదు అని ఒక్కటి ఉంటే మాత్రం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర ఈరోజు తెలంగాణ లోపల ప్రజలు, ప్రభుత్వం రెండు కూడా మిస్ అవుతున్నారు. దయచేసి కేసీఆర్ గారికి ఒక మనవి చేసుకునేది ఏంటంటే, ఒకసారి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి లీడర్ని ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డిని. మొన్న తిరుపతి లోపట అంత ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిండు. అక్కడికి వెళ్తే కూడా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు జనాలు. అంతకుముందు వరదలు వచ్చినప్పుడు అనేక ప్రాంతాలని విజిట్ చేసినప్పుడు అక్కడ ప్రజలు చెప్పుకున్నారు. అంతేకాకుండా పదవిని వదిలేసేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంత చేశాను కదా, నేను ఇన్ని పథకాలు పెట్టాను కదా, ప్రజలు నన్ను ఎందుకు ఓడించారని చెప్పి ప్రజల్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిండు. తన ప్రతిపక్ష పాత్రను చాలా గొప్పగా అతను అక్కడ పోషిస్తున్నాడు. మంచి చేసిండా, చెడు చేసిండా, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసిండా అనే విషయాలు పక్కన పెడితే మాత్రం తనకి ఇవ్వబడినటువంటి ఆ ప్రజలు ఇచ్చినటువంటి హోదాను మాత్రం, అది ముఖ్యమంత్రి హోదా అయినా దాని తర్వాత ప్రతిపక్ష హోదా అయినా, రెండింటిని కూడా ఒక రకంగా ఆయన వాటికి జవాబుదారీతనంగా ఉండి ఆయన దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. కానీ కేసీఆర్ గారు పదవి పోయినప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టి మరి 10 సంవత్సరాలు తెలంగాణకు, కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. మరి ప్రజలు మీ వాయిస్ని మెడదలుచుకుంటారు. కాబట్టి అక్కడ మీరు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండలేదు, అక్కడ మీరు ప్రజలకు ఎట్లాంటి సందేశాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత
కేవలం ఎన్నికల సందర్భంలో మాత్రమే బయటికి వచ్చి మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, ఇదంతా తాటాకు చప్పులే, ఇది ఎక్కువ రోజులు నిలిచే ప్రభుత్వం కాదు, అట్లా ఇట్లా వీళ్ళ డ్రామా అయిపోయింది అని చెప్పి ఎన్నికల సందర్భంలో తప్పించి మరి ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు హైడ్రా అక్కడ చాలా అనేక మంది ఇండ్లు కూల్చివేస్తూ ఉంటే పేదలు కష్టపడి ఇటుక బేర్చి ఇల్లు కట్టుకున్నటువంటి పేదలు అన్నా కేసీఆర్ అన్న ఎక్కడున్నావన్నా రా అన్నా అని చెప్పి మా ఇండ్లు పోతానాయి అన్న, మమ్మల్ని కాపాడన్నా, నువ్వు ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడినావన్నా, ఇప్పుడన్నా కాపాడన్నా, రా అన్న కేసీఆర్ అన్న అని చెప్పనంటే అప్పుడన్నా చూసి అర్థమని చెప్పని అనుకోను. మీరు అప్పుడు కూడా రాలే. తర్వాత ఎన్నో సందర్భాల లోపల వరదల లోపల అనేక ఖమ్మము వరంగల్ అవన్నీ మునిగిపోతే అక్కడున్నటువంటి ప్రజలు కూడా మొత్తుకున్నారు కేసీఆర్ అన్న అని చెప్పి. అప్పుడు కూడా మీరు రాలేదు. ఎంతోమంది హైడ్రా మొత్తం హైడ్రా బాధితులందరూ కేసీఆర్ జపం చేసిరు ఒక రకంగా. కేసీఆర్ రావాలి అని చెప్పి హైడ్రా బాధితులందరూ, మూసీ బాధితులందరూ ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ జపం చేశారు. ఎందుకు ప్రతిపక్ష పాత్రని మీరు పోషించలేదు? అంతేకాకుండా ఈరోజు అక్కడ తిరుపతి లోపల 4 చచ్చిపోయినందుకు, తిరుపతి లోపల ఒక ప్రమాదం జరిగినందుకు అధికార పార్టీ పోయింది, ప్రతిపక్ష పార్టీ పోయింది. వాళ్ళ పాత్రలు చాలా సమర్థవంతంగా వాళ్ళు పోషించారు. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ కూడా చెప్పిండు, అదే బాధ్యత తీసుకుని. చాలా గొప్ప విషయం అది. కానీ ఇక్కడ కొండగట్టు లోపల ప్రమాదం జరిగి 60 మంది చచ్చిపోతే ఓ ప్రెస్ మీట్లో మాట్లాడు తప్పించి మరి దగ్గరకు అరుచుకున్నావా? మేము 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చినాం కదా అలా, ఇది ఇంకేంది? ఇది కాదు కదా. అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక గెస్చర్ ఉండాలి కదా నాయకుంది. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడినావా? అధికార పక్షంలో ఉండి కనీసం ముఖ్యమంత్రి హోదాలో పోయి నువ్వు అక్కడ రెస్పాండ్ అయినావా? లేదు. ఆనాడు అట్లా రెస్పాండ్ కాలేదు. ఈరోజు ప్రతిపక్ష హోదా లోపల ఉండి అక్కడ అనేక సమస్యల మీద ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే, ప్రజలు మిమ్మల్ని పిలుస్తుంటే ఇబ్బంది పడడం అనేది సహజం. మీ ప్రభుత్వంలోనైనా ఇబ్బంది పడతారు, మీ తర్వాత ప్రభుత్వంలోనైనా ఇబ్బంది పడతారు. కానీ మిమ్మల్ని పిలుస్తా అంటే కూడా, మీకోసం ఎదురు చూస్తా అంటే కూడా మీరు రాకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ కనబడటం లేదు అన్నటువంటి పోస్టరు ప్రజలు ఇప్పటికీ ప్రశ్న వేస్తున్నారు. ఎందుకంటే బాధలలో పిలిచినప్పుడు కేసీఆర్ రాలే, సమస్యలు ఉన్నప్పుడు కేసీఆర్ రాలే. కనీసం మీ సొంత నియోజకవర్గం లోపల కనీసం ఒక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసింది లేదు, అక్కడ ప్రజలను పోయి అరుచుకున్నది లేదు. కాబట్టి కేసీఆర్ గారు దీని గురించి ఆలోచించాలి. ఇక్కడితోటి రాజకీయం అయిపోయిందా, పార్టీలు అయిపోయినాయా? మీరే అంటారు కదా ఏది శాశ్వతం కాదని. ఓటమి కూడా శాశ్వతం కాదు కదా. మరి ఎందుకు మీ రాజకీయ చతురతతోటి మా అనుభవాలు మా ఎందుకు పనికి రాకపోవచ్చు. కానీ ఈ సమకాలీనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దానికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అన్న కూతురును ప్రేమించాడని వ్యక్తి ఇంటికి అగ్గి. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్లోనే జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మచ్చబొల్లారం డివిజన్ గోపాల్ నగర్ ఎరకల బస్తీలో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ప్రదీప్ తన తల్లిదండ్రులతో కలిసి గత 20 ఏళ్లుగా ఉంటున్నారు. గతంలో ప్రదీప్ తాను ప్రేమించే యువతి చిన్నాన్న, తాను ఎవరినైతే ప్రేమిస్తుండో ఆ యువతి యొక్క చిన్నాన్న వివేకానంద బైక్ షోరూంలో పనిచేశాడు. ప్రదీప్ పనిచేసిండు ఆయన షోరూంలో. ఈ క్రమంలో ప్రదీప్కు వివేకానంద అన్న కూతురుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే దీనిని వివేకానంద సహించలేకపోయాడు. ఆమె జోలికి రావద్దని ప్రదీప్ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ప్రదీప్ వైఖరిలో మార్పు రాకపోవడంతో వివేకానంద ఉక్రోషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్ కుటుంబ సభ్యులను చంపాలనుకుని పథకం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్యాన్లో పెట్రోల్ తీసుకొని ప్రదీప్ ఇంటికి వివేకానంద వచ్చాడు. అప్పుడు ప్రదీప్ ఇంట్లో లేడు. అతని తల్లిదండ్రులు ప్రకాష్, హేమలత ఉన్నారు. వివేకానంద తన వెంట తెచ్చిన పెట్రోల్ను వారిద్దరిపై జల్లాడు. అలాగే ఇంటి తలుపులపై వెదజల్లి నిప్పంటించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రకాష్ శరీరం అంతా మంటలు అంటుకున్నాయి. హేమలత మాత్రం తిట్టులో మంటల నుంచి తప్పించుకుంది. మంటలు వ్యాపించడంతో ప్రకాష్ ఇంటికి సమీపంలో ఆరుబయట ఆడుకుంటున్న దిలీప్ అనే వ్యక్తి కూతురు చాందినికి కూడా మంటలు అంటుకున్నాయి. పాప కాళ్ళు, చేతులు, కడుపు భాగంలో మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రకాష్ను స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చిన్నారి చాందిని వారి కుటుంబ సభ్యులు కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 50% గాయాలైన ప్రకాష్ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నారి తల్లిదండ్రులు పేదవారు కావడంతో వారు వైద్యం చేయించడం కష్టంగా మారింది. గాయాల పాలైన పాప రోధిస్తుండటంతో తల్లిదండ్రులు చూడలేక విలవెల్లాడుతున్నారు. వారి ప్రేమ వ్యవహారం తమ పాపకు శాపంగా మారిందని బాధపడుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు వివేకానంద కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏమంటారంటే పలుమార్లు హెచ్చరించింది కదా పాపం, అప్పుడన్నా ఊకోవచ్చు కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేసిరు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చే అని చెప్పి ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రేమించుకుంటే అసలు మన దేశం లోపల ఎందుకు కోపానికి వస్తారు, ఎందుకు చంపే ప్రయత్నం చేస్తారు అంటే దానికి కేవలం ఒకటే ఒక కారణం ఉంటుంది. ఒక మనిషి ప్రేమించిందంటే అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన ఏ కులం లేదు, తక్కువ కులము అన్నటువంటి ఒక అది వచ్చిందంటే కథం, ఇక చంపేయాలి. మొన్న వాడు కానిస్టేబుల్నే చంపేసిండు కులం తక్కువ వ్యక్తిని ప్రేమించింది అన్నటువంటి ఉద్దేశంతో. ఇక్కడ కూడా అదే ఆలోచన, చంపేయడం ఏంటిది, పెట్రోల్ తీసుకొని పోయి ప్రేమించిండు అన్నటువంటి ఉద్దేశంతో. ఆ అమ్మాయి కూడా ఇష్టము, ఆ అబ్బాయి కూడా ఇష్టం, మధ్యలో మీరెవరు? మాట్లాడుకోవాలి, ఇంకేదన్నా ఇంకొక రకంగా దాన్ని డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే కావచ్చు. కానీ ఈరోజు చూడండి, ఈయనకు 50% ఒళ్ళంతా గాలిపోయింది. దీంతో ఎట్లాంటి సంబంధం లేనటువంటి చిన్న పాప గాయాల పాలైపోయింది. ఎంత దుర్మార్గము, పెట్రోల్ పోసి నిప్పంటించడం, ఇన్ని చట్టాలు, ఇంత పోలీస్ వ్యవస్థ, దేనికి కూడా భయపడకుండా, ఏ వ్యవస్థకు కూడా భయపడకుండా ఇంత ధైర్యంగా ఇంత ఉన్మాదంతో మనుషులను చంపాలి అని అనుకున్నటువంటి ఆలోచనతోటి పోయి వాళ్ళను కాల్చేసిండు అని చెప్పానంటే వాడు మనిషా పశువా అని చెప్పి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో న్యూసు, ఇక మన దేశం లోపట మోడీ ఒక సందర్భంలో ఏమన్నాడంటే దేశానికి స్వాతంత్రం 1947లో రాలి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వచ్చిందని చెప్పి ఒక వ్యాఖ్య చేసిండు. ఎంత నిజానికి అది చాలా కరెక్టు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీహార్లోనో ఒకడైతే మంచిగా గన్ను పట్టుకొని వచ్చి పోలీసుల మీద అక్కడ సిపి ఉంటాడు, ఏసీపీ ఉంటాడు, సిఐ ఉంటాడు, ఎస్ఐలు ఉంటారు, వాళ్ళందరి ముంగట వాళ్ళందరినీ కాల్చి చంపేస్తాడు మీ ప్రభుత్వ హయాంలో. దాని తర్వాత ఇక్కడ ఒకడు ఏం చేసిండంటే కూతురు ప్రేమించిందని పోలీసులు ఎదురుగానే కూతురును కాల్చి చంపేసిండు. ఇంత గొప్ప స్వేచ్ఛ మీరు వచ్చిన తర్వాత వచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు దానికి సపోర్టే కదా. ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకోవడానికి మీరు ఎట్లయినా వ్యతిరేకము. సో అది పోలీసుల ముందు కాల్చే స్వేచ్ఛ మీరు కొంతమంది వ్యక్తులకు ఇచ్చారు. ఎందుకంటే అంతెందుకు బిల్కిస్ బానును సామూహిక అత్యాచారం చేసినటువంటి వ్యక్తులకే దండలు వేసి వాళ్ళు ఏదో గొప్ప పని చేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలు నుంచి బయటకు వచ్చినట్టు కదా వాళ్ళను మీరు చాలా గొప్పగా ట్రీట్ చేసిర్రు మీ నాయకులు. సామూహిక అత్యాచారం చేసిన వాళ్ళను 9 మంది మొత్తం దండలు వేసి సన్మానాలు శాలువాలు వేసి ఎంత గొప్పగా సత్కరించారు. అట్లాంటి పరిస్థితి ఎందుకు మరి ఇక్కడ అనాల్సి వస్తుంది అంటే పెళ్లికి 4 రోజుల ముందు తండ్రి ఘాతకం, ప్రేమ వ్యవహారమే కారణం. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఘటన. పెద్దలు కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించి తన ఇష్ట ప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకోవాలనుకున్న కుమార్తెను ఆమె తండ్రి కాల్చి చంపారు. పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన తను గుర్జార్కు ఆమె తండ్రి మహేష్ వివాహాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇష్టం లేని ఆమె తన పెళ్లికి 4 రోజుల ముందు మంగళవారం 52 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోను తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విక్కీ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, కానీ తమ కుటుంబం వేరే సంబంధం ఖాయం చేసిందని ఆమె తెలిపారు. వారు కుదిర్చిన సంబంధాన్ని వ్యతిరేకించినందుకు నన్ను రోజు ఇంట్లో కొడుతున్నారని వాపోయారు. తనకు ప్రాణహాని ఉన్నదని, తనను రక్షించాలని ఆ వీడియోలో ఆమె కోరారు. సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ కావడంతో ఎస్పీ ధర్మవీర్ సింగ్ సహా పోలీసుల అధికారులు మంగళవారం రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నారు. ఎందరూ ఎన్ని విధాలా చెప్పినా తను తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు నిరాకరించారు. తనను ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి పంపాలని పోలీసు అధికారులను కోరారు. ఆమె మేజర్ కావడంతో తనను సంరక్షణ కేంద్రంలో చేర్చడానికి పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. ఇంతలో తండ్రి వారిని ఆపారు. తన కుమార్తెతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమెను కొద్ది దూరం తీసుకువెళ్ళాడు. పోలీసులు చూస్తుండగానే కూతుర్ని కాల్చి చంపేశాడు. వా, మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నది. ఆధునిక భారతదేశం ఆధునిక ప్రపంచం వైపు అడుగులు వేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏది ఆధునికత, ఇంకా వెనుకపోతున్నాం, ఇంకా నాశనం అవుతున్నాం. ఈ ప్రేమ వ్యవహారం అంటేనే కథం. ఇక్కడ ఒకటే డివిజన్, క్యాస్ట్ అడ్డం వస్తుంది. ఇగో ఇట్లా అయితే పరువు తీస్తుందని అమ్మాయిని, లేకపోతే నా బిడ్డను ఒక కులం తక్కువవాడు పెళ్లి చేసుకున్నాడని చెప్పి అబ్బాయినన్నా ఇట్లా హత్యలు చేసేటటువంటి స్థాయికి సమాజం దిగజారిపోతున్నది. రోజు రోజుకు కుల ఉన్మాదం పెరుగుతోంది, హత్యలు జరుగుతున్నాయి.
ఈ పరిస్థితి నెలకొంది భారతదేశంలో. కులం ఎక్కడదండి? కులం ఎవరు పాటిస్తున్నారండి? మా ఇంటికి మాదిగోళ్ళు కూడా వస్తారండి, మా ఇంటికి మన్నెపోలు కూడా వస్తారండి, మా ఇంటికి వాళ్ళు వస్తారండి, వీళ్ళు వస్తారండి. మాకేమనిపించదు. అనిపించడంలో, ఆ చెప్పడంలోనే ఉన్నది. నీకు అనిపిస్తుందా అనిపిస్తలేదా అనేది. మేమేం వివక్ష చూపెట్టాం. వివక్ష చూపించకపోవడం, ఇంట్లోకి రానివ్వడము, ఇంట్లో కూర్చుండబెట్టుకొని తినిపించడం ఇది కాదు. ఎప్పుడైతే కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతాయో, అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు నచ్చినటువంటి భాగస్వామ్యులను వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా ఎంచుకోగలుగుతారో, ఒక మాస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరిగినప్పుడు ఈ దేశంలో కుల వ్యవస్థ నశిస్తుంది. అదొక్కటే మార్గం. నేను ఇప్పటికీ చెప్తున్నా, కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు ప్రోత్సహించండి. కులం గోడలను బద్దలు కొట్టండి, అంతే. అదొక్క మార్గం తప్పించి ఇంకొకటి లేదు. కులాన్ని నివారించడానికి, నాశనం చేయడానికి ఒకే ఒక్క మార్గం కులాంతర వివాహాలు చేసుకోవడమే. ఇంటర్నల్గా చేసుకుంటే ఏమున్నది? కులం ఎట్లా పోతుంది? కులం పోవద్దు, కానీ రిజర్వేషన్లు తీసేయాలంటారు మళ్ళా, అంతే కదా. ఇంత దారుణమైనటువంటి ఒక రాజకీయము మన దగ్గరనే ఉంటుంది, మన దేశంలోనే ఉంటుంది, ఎక్కడ ఉండదు. ఒక్క సందర్భంలోనన్నా ఎవరన్నా ప్రయత్నం చేసిరా ఈ కులాన్ని నిషేధించడానికి, నివారించడానికి? ఏ రాజకీయ నాయకుడన్నా ప్రేమ వివాహాలు చేసుకోండి, కులాంతర వివాహాలు చేసుకోండి అని చెప్పి పిలుపునిచ్చిండా? చేయడు. ఎందుకంటే అతని చేయడానికి ధైర్యం ఉండదు కదా. ధైర్యం కాదు. మన దేశంలో రాజకీయ నాయకులు అందరూ అగ్రవర్ణాల వాళ్ళే ఎక్కువ ఉంటారు. 70% రాజకీయాల లోపట, పదవుల లోపట. వాళ్ళ ఆలోచన విధానం అంతా పాత ఆలోచన విధానమే. బయటకే మేము ఇట్లా అట్లా అని చెప్పుకుంటారు, అంతే. బయటకే అంబేద్కర్ ఫోటోకు దండలేసుడు, పూలేసుడు, ఇవన్నీ. తాడేపల్లిగూడెంలో గెలిచిన కోడి విజేతగా నెమలిపుంజు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ₹1,00,00,000 పందెంలో నెమలిపుంజు విజేతగా నిలిచింది. తద్వారా 1.25 కోట్లు గెలుచుకుంది. తాడేపల్లిగూడెంలో పైపోయిన వెంకటరామయ్య కోడి పందాల బరిలో ఈ పందెం మంగళవారం నిర్వహించారు. దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ నడిచి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుక్కడ శాస్త్ర ప్రకారం ముహూర్తం ఫిక్స్ చేసి మరీ నిర్వాహకులు పందెం నిర్వహించారు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలిపుంజు, రత్తయ్య రసంగి పుంజు పందానికి సై అన్నాయి. ₹1,00,00,000 పందాన్ని వీక్షించడానికి భారీగా ప్రజలు పందెం రాయలు తరలి వచ్చారు. ఆ పందానికి భారీగా బెట్టింగ్లు కాశారు. చివరికి ఈ కోడి మీద భారీగా పందాలు సాగడంతో చాలామంది నష్టపోయినట్లుగా కూడా తెలిసింది. మొన్ననే మొత్తుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్ ఉప స్పీకర్ ఎట్లాంటి నైతిక విలువలు పాటించకుండా తన స్థాయిని మర్చిపోయి ఉప స్పీకర్ అయినటువంటి ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయనే స్వయంగా అఫీషియల్గా కోడి పందాల ఆడటంలో తప్పులేదు అని చెప్పి తాడేపల్లిగూడెం లోపల కోడి పందాలను ప్రారంభించి ఎగిరేసి ఆ కోళ్ళు కొట్టుకుంటా అంటే తన్నుకుంటా అంటే చూసి ఆశ్చర్యపోయి సంతోషించి ఆయనే అఫీషియల్గా కోడి పందాలను ప్రారంభించినప్పుడు అధికారులు, పోలీసులు అందరూ నోరులు మూసుకున్నప్పుడు, నోటికి తాళం వేసుకున్నప్పుడు, మరి ఇక్కడ చూడండి అఫీషియల్గా ₹1,00,00,000 పోయినాయి, చాలామంది నష్టపోయారు. ఇంకా ఈ దరిద్రపు కొట్టు సాంప్రదాయాన్ని అఫీషియల్గా నిర్వహించడానికి దుమ్మును, ఆ గుజ్జును మెదడులో నుంచి పోనివ్వనటువంటి నాయకులు అక్కడ కూర్చున్నారు కాబట్టే, స్పీకర్ స్థాయిలో కూర్చున్నారు కాబట్టే ఈ విధంగా ఇక్కడ ఇంతమంది నష్టపోయారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారని మరి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్. స్కిల్ కేసులో బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. గత ప్రభుత్వంలో దాఖలైన పిటిషన్. ఇది ఏం బిగ్ రిలీఫ్ ఏమున్నది? అది అంతే కదా. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ న్యాయాన్ని వాళ్ళకి నచ్చినట్టు తిప్పుకుంటారు. రైట్, ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.